వెల్కమ్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో మహాశివరాత్రి రోజు మహాశివుడిని ఎలా పూజించాలి, మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణ ఎలా చేయాలి, అలాగే శివరాత్రి పూజా విధానం గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. మీరు లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని విజిట్ చేయండి. అక్కడ వీడియోస్ మీకు బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడైనా న్యూ వీడియో అప్లోడ్ చేసినట్లయితే ఆ వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. మీరు వెంటనే వీడియో కూడా వాచ్ చేయొచ్చు. మహాశివరాత్రి. హర హర మహదేవ శంభో శంకర దుఃఖహర భయహర దారిద్రహర అనారోగ్యహర ఐశ్వర్యకర ఆనందకర అంటూ ముక్కంటి ఆలయాలన్నీ ముక్త కంఠంతో మారిమోగిపోయే సందర్భం వచ్చేసింది. శివోహం అంటూ భక్త జనకోటి శివనామ స్మరణలో ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసే సమయం ఆసన్నమైంది. మహాశివరాత్రి పర్వదినానికి వేళ కూడా అయింది. ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి రోజు వచ్చే మహాశివరాత్రి శివునికి ఎంతో ఇష్టమైనది. సృష్టి స్థితి లయల్లో లయకారకుడు శివుడు. అలాగని ఆయన శక్తికి పరిమితి లేదు. శివుడి ఆజ్ఞ లేనిదే చిన్న చీమైనా కుట్టదన్న సామెత మనందరికీ తెలిసినదే. అలా శివుడు సర్వశక్తి సంపన్నుడై లింగాకారంలో ఆవిర్భవించిన రోజును మహాశివరాత్రి అంటారు. ఇదే రోజు ఈ రోజునే శివుడు పార్వతీదేవి వివాహం జరిగిందని కూడా అంటారు. ఈ రోజున చాలామంది ఉపవాసం జాగరణ చేస్తారు. ఇలా చేయడం ఆనవాయితీగా వస్తుంది. రోజంతా ఏమీ తినకుండా రాత్రి కూడా నిద్రపోకుండా భక్తులు శివుడిని కొలుస్తారు. అయితే ఈ రోజున శివుడిని ఎలా కొలవాలి, ఎలా పూజ చేయాలి తదితర నియమాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరిని కాపాడే ఆ పరమాత్మని ఎంతో భక్తితో పూజించాలి. ముఖ్యంగా శివరాత్రి పూజా విధానానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. శివరాత్రి పూజ నవరాత్రి పూజలానే చాలా దీక్షగా చేయాలి. ఈ రెండింటికి ఓ సంబంధం ఉంది. అదేమిటంటే రాత్రి సమయంలో పుట్టినందుకు రాత్రి సమయంలో తనకి పూజ జరిగేందుకు ఇవ్వమని సాక్షాత్తు శివుడే అడగ్గా అమ్మవారు అందుకు ప్రతిఫలంగా నవరాత్రుల పూజలు కోరుకున్నట్లుగా చెబుతారు. శివుడు అభిషేక ప్రియుడు. ఉపవాసం జాగరణలో ఎంతో ఇష్టపడతాడు. నిత్యం మంచు కొండల్లోనే ఉండే ఆ దేవదేవుడు అభిషేకాన్ని ఇష్టపడతారు. అందుకే నిత్యం ఆయన్ను నీటితో అభిషేకిస్తే మంచిదని చెబుతారు. ముక్కంటి కంఠంలో కాలకూట విషం ఉంది కాబట్టి దాని కారణంగా ఆయన శరీరం వేడిగా ఉంటుందని చల్లని నీటితో అభిషేకం చేయటం వలన ఆయన శరీరం చల్లగా మారుతుందని చెబుతూ ఉంటారు. మహాశివరాత్రి రోజున ఆయనకు అభిషేకం చేసి చక్కగా సాత్విక ఆహారం తీసుకోవడం, ఒక్క పూట భోజనం చేయడం, శారీరక మానసికంగా శుద్ధిగా ఉండాలి. కోపతాపాలు, ఇతరులను నిందించడం వంటివి చేయకూడదు. శివరాత్రి రోజున స్నానం ఎంత ముఖ్యమో ఉపవాసం కూడా అంతే శ్రేష్టమైనది. శివరాత్రి ఉదయం యథాతథంగా నిత్యకృత్యాలు చేయాలి. రోజు చేసే పూజను అనగా నిత్య పూజను చేస్తూనే సంధ్యావందనాలు చేయాలి. శివార్చన చేయాలి. పూజా గదిలో తడిబట్టలు వదిలి పొడిబట్టలు వేసుకుని శివుడిని పెట్టే స్థలంలో అష్టదళాన్ని పెట్టి దాని ఎదురుగా నందిని పెట్టాలి. శివ పరివారాన్ని ఆవాహన చేసి పూజ చేయాలి. ఈరోజు శివలింగానికి రుద్రాభిషేకం చేయించడం మంచిది. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాపసింహారం ఏకబిల్వం శివార్పణం అంటూ బిల్వార్చన చేయాలి. ఉదయం పూజ చేసి మధ్యాహ్నం సాయంత్రం మరోసారి పూజ చేసి అర్ధరాత్రి వరకైనా అభిషేకం చేయాలి. శివరాత్రి మహత్యమంతా రాత్రి వేళల్లోనే ఉంటుంది. అందుకే భక్తజనులందరూ ఈ రాత్రి అనగా శివరాత్రి రోజు రాత్రి భజనలు, పురాణ కాలక్షేపం లేదంటే శివనామస్మరణతో గడుపుతూ ఉంటారు. కొందరు వీలున్నవారు అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకాలు అర్చనలు చేయించి శివ కృపా కటాక్షాలను పొందుతారు. రోజంతా శివ పంచాక్షరి మంత్రం అనగా ఓం నమ శివాయ అంటూ ధ్యానం చేయటం వలన మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. ప్రతి జాముకి పూజ అభిషేకం చేసి మరుసటి రోజు సూర్యోదయం అయ్యాక నిత్య కృత్యాలు తీర్చుకుని సంధ్యావందనం చేసి పుష్పాలు అన్నింటితో పూజించి భోజనం శివుడికి నివేదన చేసి నైవేద్యం పెట్టాలి. ఉపవాసాల్లో విధి విధానాలు.
రోజంతా అనగా శివరాత్రి రోజంతా ఉపవాసం ఉండి ఆ మరుసటి రోజు ఉదయం భోజనం చేయడం ఒక పద్ధతి. కొందరు శివరాత్రి నాడు పగలంతా ఏమీ తినకుండా ఉండి రాత్రి నక్షత్ర దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత భోజనం చేయడం ఒక ఆచారం. దీన్నే నక్తం అంటారు. మరికొందరు పగటిపూట ఏదైనా ఒక అల్పాహారం తిని రాత్రి ఉపవాసం ఉంటారు. దీన్నే ఏకభుక్తం అంటారు. మహాశివరాత్రి మహత్యం. దేవతలు రాక్షసులు కలిసి పాల సముద్రాన్ని చిలికే సమయంలో అందులో నుండి తొలుత కామధేనువు వచ్చింది. అది వశిష్ఠుడికి ఇచ్చారు. ఆ తరువాత కల్పవృక్షం వచ్చింది. దానిని దేవేంద్రుడు తీసుకున్నాడు. మరోసారి చింతామణి పీఠం వచ్చింది. దాన్ని కూడా దేవేంద్రుడే తీసుకున్నాడు. మరోసారి చంద్రుడు వచ్చాడు. ఆకాశానికి పంపించేశారు. ఆ తరువాత మరలా పాల సముద్రాన్ని చిలకగా అప్పుడు విషం వచ్చిందట. దీన్ని చూసి భయపడ్డ దేవతలు లోకాన్ని కాపాడాలని శివుడిని వేడుకుంటారట. దాంతో మహాశివుడు వెంటనే మహాశివరాత్రి రోజున ఆ విషాన్ని మింగేస్తాడట. కడుపులోకి కాకుండా అనగా కడుపులోకి మింగకుండా కంఠంలోనే ఉంచుతాడు. దాంతో ఆయన కంఠం నీలంగా మారిపోయిందని, అప్పటి నుండి శివుడికి నీలకంఠుడు అని పేరు కూడా వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. విషాన్ని మింగి లోకాన్ని కాపాడినందున ఆ రోజు శివుడిని ఆరాధించి అభిషేకించి విషం వల్ల ఆయనకు కలిగే మంట నుంచి స్వాంతన చేకూర్చి పరమేశ్వరుడు ఆశీస్సులు పొందవచ్చని వివరిస్తున్నాయి. అంతేకాదు శివుడు ఆరుద్ర నక్షత్రంలో లింగాకారంలో ఆవిర్భవించిన కాలంగా చెబుతారు. శివుడు లింగాకారంలో ఎందుకు ఆవిర్భవించాడు అంటే అందుకు బ్రహ్మ విష్ణువుల మధ్య వచ్చిన తగవు కారణం అని చెబుతోంది శివపురాణం. బ్రహ్మ విష్ణువుల మధ్య వచ్చిన ఆధిపత్య సమస్యను తీర్చడంలో భాగంగా శివుడు అగ్నిస్తంభంగా ఆవిర్భవిస్తాడట. దాని ఆది అంతములు ఎవరు కనుగొంటారో వారే గొప్పవారని అంటాడట. అగ్ని స్తంభం మొదలు చూడ్డానికి బ్రహ్మ, అంతం చూడ్డానికి విష్ణువు బయలుదేరుతారు. అంతం కనుగొనలేకపోయిన విష్ణువు వెనుతిరగగా దారి మధ్యలో కనిపించిన కామధేనువు మొగలి పువ్వును చూసి బ్రహ్మ తాను మొదలు కనుక్కున్నానని అంటాడట. కానీ అది నిజం కాదు. తన ఓటమి ఒప్పుకున్న విష్ణువుకు తనతో సమానమైన పూజలు అందుతాయని వరమిస్తాడట ఆ మహాశివుడు. అలాగే బ్రహ్మ అబద్ధం చెప్పడానికి ఉపయోగపడిన మొగలి పువ్వు పూజార్హం కానిదని, కామధేనువు ముఖంతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పినందువల్ల గోవు వెనుక భాగం పూజనీయం అవుతుందని వరమిస్తాడు ఆ పరమేశ్వరుడు. అంతేకాదు అబద్ధం చెప్పిన బ్రహ్మ ముఖాన్ని కత్తిరిస్తాడు. ఇలా శివలింగం ఆవిర్భవించడం వెనుక ఇంత కథ ఉంది. అందుకే మహాశివరాత్రికి ఎంతో విలువనిస్తారు మన హిందువులు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యో వృక్షీయ మామృతాన్ అంటూ మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే సకల రోగ బాధలు తగ్గి పూర్ణాయుష్యు లభిస్తుందని చెబుతారు. ఇలా మహాశివరాత్రి రోజున శివుడికి సంబంధించిన స్నాన ఉపవాస అభిషేక అర్చనలు చేస్తే సకల శుభాలు కలుగుతాయని చెబుతోంది శివపురాణం. ఓం శాంతి శాంతి శాంతి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మహాశివరాత్రి పూజా విధానం. ఈరోజు ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి. ఇలా ఎన్నో డివోషనల్ వీడియోస్ తప్పకుండా లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్లో వస్తూనే ఉంటాయి. మీరు తప్పకుండా వాచ్ చేయండి. అలాగే ఇప్పటిదాకా ఎన్నో వీడియోస్ అప్లోడ్ చేశానండి. ఎన్నో పూజా విధానాలు కూడా మీరు చూడొచ్చు. సో మీరు ఒక్కసారి లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని మాత్రం విజిట్ చేసి ఉంటే మీకు తప్పకుండా అర్థమవుతుందండి. ఇంకా ఈ వీడియోని అయితే నేను ముగించేస్తున్నాను. మీ అందరికీ కూడా ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. మరో మంచి వీడియోతో కలుస్తాను.